అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. గల్ఫ్ కొంత శాంతించినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ ఎవరు ఊహించని విధంగా గత 3-4 ఏళ్లుగా జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఇప్పుడు పీక్ లెవెల్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఉక్రెయిన్ వరుసపెట్టి చేస్తున్నటువంటి దాడులు, రష్యాకి సంబంధించినటువంటి చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తున్నటువంటి విధానం మరోసారి యూరప్ను బెంబేలెత్తిస్తుంది. తాజాగా జరిపినటువంటి దాడులకు సంబంధించిన డేటా వచ్చింది. ఏకంగా ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నింటినీ కూడా రష్యాకి చెందినటువంటి ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నింటినీ కొలాప్స్ చేసేటువంటి ప్రయత్నం ఉక్రెయిన్ చేస్తుంది. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ని ఉక్రెయిన్ ప్రయోగిస్తుంది. ఇది చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ అనమాట. ఇంధన సదుపాయాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, పరిశ్రమని లక్ష్యంగా చేసుకొని రష్యాపై ఎదురుదాడులు చేస్తున్న ఉక్రెయిన్ తాజాగా అరెన్బర్గ్లో భారీ సహజవాయు ప్లాంట్ పైన 2 కీలక ఉపగ్రహ కమ్యూనికేషన్ల కేంద్రాలపైన గురిపెట్టింది. ఇవి రాత్రి దాటిన తర్వాత జరిగినటువంటి దాడులు. రష్యాలో ఏకైక హీలియం ప్లాంట్ ఉన్న సముదాయంలోనే ఈ సహజవాయు ప్రాసెసింగ్ కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు ప్లాంట్లలో ఇదొకటి. రాకెట్ ఇంజన్లలో ద్రవ ఇంధనంగా ఉపయోగపడేటువంటి హీలియం గన్ పౌడర్ తయారీలో ఉపయోగించేటువంటి ఈథేన్ను ఇక్కడ ఉత్పత్తి చేస్తుంటారు. దాడి తర్వాత ఈ సముదాయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి డ్రోన్లు లేదా క్షిపణులను వాడారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దాడులకు గురైనటువంటి కమ్యూనికేషన్ కేంద్రాల్లో ఒకటి మాస్కోకి అతి సమీపంలో ఉంది, రెండోది వ్లాదిమిర్ ప్రాంతంలో ఉంది. క్రిమియా పైన ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తుంది. యాక్చువల్గా క్రిమియాని రష్యా ఆక్రమించడం వల్లనే ఉక్రెయిన్తో సమస్య మొదలైంది. సో క్రిమియాని మళ్ళీ క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉక్రెయిన్ దాడుల్ని చాలా వేగవంతం చేస్తుంది. గత వారం రోజులుగా అయితే పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి. సో రష్యా నుంచి రిటాలియేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించి ఆగి చూడాల్సినటువంటి అంశం. ఈ మధ్య వస్తున్నటువంటి మరొక తాజా ఖబర్ ఏంటంటే బ్రహ్మోస్ క్షిపణులు, భారత్ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాలు, ఇది బ్రహ్మపుత్ర మాస్కో పేరుతో కలిపి పెట్టినటువంటి పేరు బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ క్షిపణులు పెద్ద ఎత్తున భారత్ నుంచి రష్యాకి ఎగుమతి అవుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. సో అంటే యుద్ధ తీవ్రత ఇంకా రష్యా ఉక్రెయిన్ల మధ్య తగ్గలేదు. ఇది మరింత పెరిగేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే చాలా ఎఫెక్ట్ పడింది. కానీ ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం జరిగితే కనుక మనకంటే యూరప్కి ఎక్కువ ఎదురు దెబ్బ తగులుతుంది. అందుకని యూరప్లో పెద్ద ఎత్తున ఆందోళన రేగుతోంది ఈ వరుస పెట్టి జరుగుతున్నటువంటి దాడుల ఫలితంగా.